చదువుతున్నది దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 2వ భాగం చదువుకుంటున్నాం. మన జూమ్ సభ్యులకు ప్రత్యేకమైన ఆహ్వానం. మన జూమ్ సభ్యులు చాలా చాలా నమ్మకస్తులు, మనలానే టైంకి వస్తారు. మీ అందరినీ ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున దేవుడు దీవించును గాక. ముఖ్యంగా ప్రమిళ రాణి గారు పోయిన వారంలో, కిందటి వారంలో ఖమ్మంలో గుడారపు సేవ గురించి మీటింగ్లు జరిపించారు. అద్భుతం. మీటింగ్స్ అంటే అలాంటి మీటింగ్స్ మీరు చూసి ఉండరు అనమాట. ఇప్పుడు ఎంత గ్రేట్ చెప్పలేం. చాలా యూట్యూబ్లో ఆ సెర్మన్స్ వస్తే ఒక్కొక్క ప్రసంగం 1.5 గంట, 4 రోజులు గుడారపు సేవ గురించి పూర్తి చేశాం. దేవుడు ప్రమిళ రాణి గారిని ప్రత్యేకంగా వాడుకుని ఆవిడ పూర్ణులై ఆత్మావేశంతో ఆవిడ నడిపించిన ఫోటాలను బట్టి ఆవిడకి, వారి బృందానికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు. ఒక 2 ప్రకటనలు. మన జూము సబ్బాత్ రోజు రేపు శనివారం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటుంది. నేను సబ్బాత్ బడి పాఠం మాత్రమే చెప్తాను ఆ టైంలో. కాబట్టి మీరు ఆసక్తి కలిగిన వారికి వసుంధరకి లింక్ పంపిస్తాము, ఆవిడ మీకు ఫార్వర్డ్ చేస్తారు. 9:30 నుంచి 11 వరకు ఇది సబ్బాత్ బడి పాఠం మాత్రమే చెప్తాను. ఆసక్తి గలవారు మీరు జాయిన్ అవ్వచ్చు. వచ్చే వారము వెస్పర్స్ మీటింగ్లో ప్రార్థన గురించి చెప్తాను. ఒక ప్రార్థన, ఎందుకంటే మధ్యలో ఒక వారం బ్రేక్ ఇచ్చి తర్వాత మళ్ళా దానియేలు గ్రంథం 9వ అధ్యాయం నుంచి మనము చదువుకుందాం. ఈరోజు జూమ్లో సభలో ఉన్న వారికి అందరికీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కలుగుందాక. దేవుడు పూర్వకాలమందు పాత నిబంధనలో కాలంలో యాజకులు ఆ మందిరంలో పని అంతా అయిపోయిన తర్వాత చేతులెత్తి సంఘాన్ని ఆశీర్వదించేవాడు. అది వాళ్ళకున్న ప్రాముఖ్యమైన బాధ్యత. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించేవారు. ఆ విధంగా వాళ్ళు ఆశీర్వదింపబడటం అనేది వాళ్ళు ఎంతో సంతోషించేవాళ్ళు. మేము ఆరాధనకు వెళ్ళాము, యాజకులు మమ్మల్ని ఆశీర్వదించారని. అయితే క్రొత్త నిబంధనలో కూడా దేవుడు అదే పని యాజకులకి ఇచ్చాడు. పాత నిబంధనలో యాజకులు, క్రొత్త నిబంధనలో పాస్టర్ గారు. అయితే పాస్టర్ గారికి ఇచ్చిన ఆశీర్వాదం ఎలా వర్తిస్తుందో చెప్తాను మీకు. మా డ్యూటీ వాక్యం చెప్తాం, బైబిల్లో ఏముందో అది చెప్తాం. దాన్ని ఎవరైతే అనుసరించి నడుస్తారో వారికి ఆశీర్వాదం వస్తుంది. ఆఖరిలో ఆశీర్వాదం ఇస్తాం పాస్టర్ గారు, కానీ మీకు ఆశీర్వాదం ఎవరికి వస్తుంది ఆశీర్వాదం అంటే పాస్టర్ గారు బోధించిన వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళకే వస్తుంది. ఆశీర్వాదం కావాలి కదా మీ అందరికీ. నేను ఆశీర్వాదం పాస్టర్ని. నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు అందరూ ఆశీర్వాదం పొందుతారు. నర్సాపూర్ స్కూల్ ప్రిన్సిపల్ గారితో ఉదయం నేను మాట్లాడితే ఆయన ఏమడిగారు తెలుసా? మీ పిల్లలందరూ, ఆ 7 పిల్లలు ఎలాగున్నారు సార్, ఎక్కడెక్కడ ఉన్నారు వాడు అందరూ అని చెప్పారు. మొత్తం లిస్ట్ అంతా చెప్పాను ఆయనకి. 7 పిల్లలు ఏ దేశంలో ఉన్నారు, ఎంత సంతోషపడుతున్నాడంటే ఆయన. ఈ 7 పిల్లల్ని ఈ విధంగా వాళ్ళు పైకి వచ్చి వాళ్ళు ఎలా ఉన్నారా. తర్వాత ఇంకోటి చెప్పాను, వాళ్ళు ఉన్న వాళ్ళలో అందులో ఒకళ్ళు యుఎస్కి వెళ్తారు త్వరలో అనుకోండి. ఆయన ఎంత సంతోషపడ్డాడు. నేను జర్మనీ వెళ్తాను, ఆ జర్మనీలో ఉన్న పాపం చూస్తాను, యుఎస్ వెళ్తాను, ఆ యుఎస్లో ఉన్న పాపం చూస్తాను అన్నాడు. సో నేను ఆశీర్వాదం పాస్టర్ని. ఆశీర్వాదం పాస్టర్ అంటే నేను చెప్తాను, మీ ఇష్టం, అది మీరు చేస్తే మీరు ఆశీర్వాదం పొందుతారు. ఆయన ఏదో చెప్తున్నాడులే అనుకుంటే మేము మాత్రం మీకు ఆశీర్వాదం రాదు. ఓకే, ఆశీర్వాదం పాస్టర్, మీరు జ్ఞాపకం ఉంచుకోండి. నా వాక్యం విన్నవాళ్ళు ఎవరైనా సరే, దాన్ని అనుసరించి నడిచిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని వాగ్దానం నేనేం చెప్తానంటే, ఇప్పుడు దేవుని మాటల ప్రకారం మనం నడుచుకుంటే, ఆయన ఏమన్నాడు, చాలా చక్కటి మాట చెప్పాడు. మీరు నా మాటల ప్రకారం జీవించినట్లయితే ఉన్నతమైన స్థలాల్లో నేను మిమ్మల్ని ఉంచుతానని చెప్పి. సో కాబట్టి మీరు ఆశీర్వాదం పాస్టర్ గారు చెప్పే మాటలన్నీ వినాలి.
అప్పుడు ఆశీర్వాదం వస్తుంది, లేకపోతే ఆశీర్వాదం రాదు. అంతేనా? ఓకే, ఈరోజు మన పాఠము దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 2వ భాగం. ఈ 2వ భాగం చదవక ముందు ఆ మనము ఈ పాఠం పోయిన వారం పాఠంలో ప్రాముఖ్యంగా బైబిల్లో లేని ఎన్ని సిద్ధాంతాలని చెప్పాను? 12 సిద్ధాంతాలని క్రైస్తవ సంఘం తయారు చేసింది కదా. 12 సిద్ధాంతాలు, అందులో 6 సిద్ధాంతాలు పోయిన వారం చదువుకున్నాం, అంటే ఆ సంఘం కల్పించినవి. అందులో మొట్టమొదటిది మీకు జ్ఞాపకం ఉంది ఎవరికైనా? మొట్టమొదటి సిద్ధాంతం ఆదివారం ఆరాధన, ఆ పరిశుద్ధ దినం. అది కరెక్ట్, బైబిల్ ప్రకారం కాదు. రెండవది ఆత్మకు చావు లేదు. ఇది రెండవది. ఆత్మకు చావు లేదనే ఈ సిద్ధాంతాన్ని బట్టే ఇప్పుడు జ్ఞాపకార్థ కూడిక జరిపిస్తారు. అది అవసరం లేదు, ఆత్మకు చావు లేదు. ఇది రెండవది. మూడవది, దేవుడు మనిషిని శిక్షించినప్పుడు నిత్య నరకంలో కాలిపోతాడని బోధిస్తారు. అది కరెక్ట్ కాదు. దేవుడు ప్రేమ స్వరూపి. మనం తప్పుదం చేసినా కూడా మనల్ని శిక్షించినప్పుడు కూడా ప్రేమ చూపిస్తాడు, మనల్ని శిక్షించేటప్పుడు కూడా కరుణ చూపిస్తాడు కదా. సో అలాగ మనం నిత్యము కాలుతూనే ఉండాలని చెప్పేది బైబిల్ సిద్ధాంతం కాదు. అలా నిత్యము కాలుతూ ఉంటాము పాపం చేస్తే అని మనుషులను భయపెట్టడము అది ఆ సిద్ధాంతం యొక్క లక్షణం. మూడోది, బైబిల్ కంటే సంఘము ఎక్కువ శక్తివంతమైంది. బైబిల్ కంటే సంఘము ఎక్కువ శక్తివంతమైంది. కాబట్టి మనము బైబిల్ అనుసరించవలసిన అవసరం లేదు, సంఘం ఏది చెప్తే అది చేస్తే చాలు. అది కూడా కరెక్ట్ కాదు. తర్వాత చిన్నపిల్లలకి బాప్తిసం, చిన్నపిల్లల బాప్తిసం కూడా కరెక్ట్ కాదు. మీరు ఎవరు చిన్నపిల్లల బాప్తిసం పొందండ్రో, ఒకవేళ పొందుంటే ముంచడం బాప్తిసం మళ్ళా పొందండి. బాప్తిసం అనే మాటకి అర్థం ఏంటంటే ముంచడం అని అర్థం. ఓకే, తర్వాత 6వది మరియమ్మ ఆరాధన. ఈ 6 సిద్ధాంతాలు పోయిన వారం మనం నేర్చుకున్నాము. ఇప్పుడు 7వ సిద్ధాంతము, ఇది బైబిల్ ఆధారం లేని సిద్ధాంతము. ఈ 7వ సిద్ధాంతం యొక్క మొట్టమొదటి 7వ సిద్ధాంతం యొక్క మాట ఏంటంటే, దేవుని మత గురువు తన చేతిలోకి రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకుని ఆ గురువు ప్రార్థన చేస్తే ఆ రొట్టె యేసుక్రీస్తు రక్తంగా, ఆ రొట్టె యేసుక్రీస్తు శరీరంగా, ఆ ద్రాక్షారసం యేసుక్రీస్తు రక్తంగా మారిపోతుంది అని వాళ్ళు బోధిస్తారు. దానికి ఒక వాక్యం కూడా చూపిస్తారు. అదేమంటే, ఇప్పుడు జూమ్ లో ఉన్నవాళ్ళు ఏ వాక్యం ఎవరు చదవాలో మీకు తెలుసు. మీరు యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వాక్యం. ఈ విధంగా యేసుక్రీస్తు యాజకుడు రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకుని ప్రార్థన చేస్తే అదే రొట్టె యేసుక్రీస్తు శరీరం గాను, తర్వాత ద్రాక్షారసం యేసుక్రీస్తు రక్తం గాను ఆయన చేతిలో మారిపోతుందని చెప్పడానికి వాళ్ళు ఉపయోగించే వాక్యము యోహాను 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అది చాలు, ఇక్కడ వరకు ఆగండి. ఏమంటాడు? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. కంటిన్యూ చదవండి ఆ వాక్యం. అంత్యదినమున నేను వానిని లేపుదును. అది అంటే యేసుక్రీస్తు శరీరము, యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తు శరీరము, యేసుక్రీస్తు రక్తానికి ఇప్పుడు సూచనాప్రాయంగా ఉపయోగించే ఏమిటి సంఘంలో? రొట్టె ద్రాక్షారసం. కాబట్టి అది తీసుకునేవాడే ఎలాగన్నాడు? నిత్య జీవం కలవాడు అన్నాడు. తర్వాత అందులో ఆఖరి మాట ఏమన్నాడు? అంత్యదినమున వానిని లేపుదును. అంత్యదినమున లేపుతాడు అనేటువంటి మాట వాస్తవమే. కానీ ఈ రొట్టె, ఈ ద్రాక్షారసము, లేకపోతే ఈ శరీరము, ఈ రక్తము తాగితే కాదు. ఓకే, అర్థమైందా? అయితే ఈ రొట్టె ద్రాక్షారసము ఇది తీసుకుంటేనే తప్ప మనకు రక్షణ లేదు అని బోధిస్తారు. అందుకని భయపడిపోయి ఒకవేళ నాకు రక్షణ రాదేమోనని మనుషులు పరిగెత్తుకుని వెళ్ళి ప్రభురాత్రి భోజనం తీసుకుంటారు. పాపంలో ఒప్పుకోకుండా, మారు మనసు పొందకుండా, విశ్వాసం లేకుండా, దేవుడికి లోబడకుండా, విధేయులుగా జీవించకుండా అది మాత్రం తీసుకుంటారు. ఇది తీసుకుంటే మన పాపాలు క్షమింపబడతాయని అనుకుంటున్నారు. పాస్టర్ గారు చెప్పింది వింటే ఏమవుతుందని ముందు చెప్పాను. అది అనమాట. ఇప్పుడు మీకు వాస్తవం తెలుస్తుంది కదా, వాస్తవం తెలుస్తుంది. ఇది కాదు, దాని అర్థం ఏంటో ఈ దేవుడు ఇక్కడ ఉపయోగించిన ఈ మాటకు అర్థం ఏంటో చెప్తాను మీకు. ఇది యోహాను సువార్త 6:63. యోహాను సువార్త 6:63 చదవండి. ఆత్మయే జీవింప చేయుచున్నది. ఆత్మయే జీవింప చేయుచున్నది.
శరీరము కేవలము శరీరము నిష్ప్రయోజనం. కేవలము నిష్ప్రయోజనం. చూడండి, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఈ తర్వాత చదువు. నేను మీతో చెప్పి ఉన్న నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అదండి సంగతి. అంటే నేను మీతో చెప్పేటువంటి మాటలు ఆత్మయు జీవమునై. యేసు ప్రభువు చెప్పే మాటలు ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి యేసు ప్రభువు చెప్పే మాటలు? పరిశుద్ధ గ్రంథమే ఆయన మాటలు. అర్థమైందా? ఇంగ్లీష్ లో వర్డ్ అనే మాట ఉపయోగించారు. వర్డ్ అంటే వాక్యము. అంటే మనకి ఇవన్నీ కూడా విలువైనవి కాదు, దేవుని వాక్యమే విలువైంది. అంటే మనం తినాలి అని అంటే ఏం తినాలన్నమాట? దేవుని వాక్యాన్ని తినాలి. దేవుని వాక్యాన్ని తినాలి. ఇది ఏంటి పాస్టర్ గారు, ఆ వాక్యంలో అలాగుంది, మీరు ఇలా చెప్తున్నారు అనొచ్చు. బైబిల్లో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి దానికి. అందులో ఇంకొకటి, యేసు ప్రభు వారికి దగ్గరికి సాతానుడు వచ్చి, ఈ రాళ్లని రొట్టెలుగా చేసుకుని తినవాయా, నీకేం ఆకలి ఉండదు, నీకేం సమస్య నీకేం ఉండదు అంటే యేసు ప్రభు వారు ఏం చెప్పారు అప్పుడు? మనుష్యుడు రొట్టె మాత్రమని కాదు గాని దేవుని మాట వలన జీవించును. అదండి దీని అర్థం. తింటే రొట్టె శరీరం, నా శరీరము నా రక్తం అంటే దేవుని వాక్యము. దేవుని వాక్యమే ఆయన శరీరము, ఆయన రక్తం, యేసుక్రీస్తు వారి రక్తం. వెరీ గుడ్ కుమారి గారు, బాగా చెప్పారు. సో అనుభవం కలవాలి కదా మీరు. సో కాబట్టి ఇప్పుడు ఎంత చక్కగా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. యేసు ప్రభువు చెప్పారు, మనుషుడు బ్రతికేది, మనుషునికి నిత్య జీవం వచ్చేది ఆహారం వలన కాదు. ఈ మాటలు చూడండి, మరలా చదవండి ఆ మాట. మత్తయి సువార్త 4:4. మనుష్యుడు చదవండి. మనుష్యుడు అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడింది. చూసారా? మనిషి ఈ రొట్టె కాదండి మనకి. మేము ప్రభరాత్రి భోజనంలో ఇచ్చే రొట్టె కాదు మనకు జీవం ఇచ్చేది. పాస్టర్ గారు ఇచ్చే ద్రాక్ష రసము కాదు. అయితే మనకి జీవం ఇచ్చేది ఏంటని చెప్పాడు? దేవుని వాక్యం. దేవుని వాక్యము మనం ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు మనకి నిత్య జీవం కలుగుతుంది. ఇప్పుడు ఈ లోకంలో తరచుగా ఈ మాట చెప్తాను నేను, నిత్య జీవం అంటే కొంతకాలం తర్వాత వస్తుంది. కానీ ఈ భూమి మీద ఇప్పుడు మనం జీవించే జీవితము, పరలోకంలో మనం ఎలాంటి ఆశీర్వాదం పొందబోతున్నామో అలాంటి ఆశీర్వాదమే పొందుతాం. ఇక్కడ అనుభవిస్తాం దాన్ని. అలాగూ మనకు సంతోషంగా ఉంటుంది, మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అంటే ఈ వాక్యాన్ని మనం అనుసరించి నడవటం వల్ల అత్యున్నతమైన సంతోషం మనకు అందరికి కలుగుతుంది. తర్వాత చివరిగా ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో మనలను చేర్చుకుంటాడు. శిలువ మీద దొంగ అంటాడు కదా, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. వెంటనే ఆయన చెప్పాడు, నీకు ఇస్తాను అలాగని. కాబట్టి ఈ మాటల్లో ఈ 7వ సిద్ధాంతంలో మనము ప్రభురాత్రి భోజనం తీసుకోవడం ద్వారా నిత్యరాజ్యంలోకి ప్రవేశిస్తాము. ఎందుకంటే యాజకుడి చేతిలో ఈ రొట్టె, ఈ ద్రాక్షారసము ఆ యేసుక్రీస్తు వారి శరీరంగా రక్తంగా మారిపోద్ది. కాబట్టి అది తీసుకోకపోతే నాకు శాపం వస్తుందేమో, అది తీసుకోకపోతే నేను రోగగ్రస్తుడిని అవుతానేమో, అది తీసుకోకపోతే నిత్యజీవం ఉండదేమో అని భయపడతారు. కానీ అది కరెక్ట్ కాదండి. దాని అర్థం ఏంటంటే దేవుని వాక్య ప్రకారం మీరు జీవించకపోతే మీకు నష్టం అని చెప్పాడు. చాలా మంది ఏం చెప్తారు తెలుసా పాస్టర్ గారు, అది చాలా తప్పు. మీరు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటే మీకు అనారోగ్యం తగ్గిపోద్దని చెప్తారు. అనారోగ్యం తగ్గేది రొట్టె ద్రాక్షారసం వల్ల కాదు, యేసుక్రీస్తు వల్ల. మీకు ఈ రిఫరెన్స్ లో లేనిది, మనం చదువులో లేనిది మనల్ని స్వస్థపరచు వారు ఎవరో ఒక వాక్యం చెప్తారు. ఇది ఇక్కడున్న మీరు చదవండి, వసంత నువ్వు చదువు. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వాక్యం. మనలను స్వస్థపరిచేది ఎవరు? యెహోవా. వెరీ గుడ్. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియము.
నిన్ను స్వస్థపరచు యెహోవాను. 2 మాటలు చెప్పాడండి. ఆ రోగాలు ఏది రానినని చెప్పాడు. ఒకవేళ వస్తే స్వస్థపరుస్తానని చెప్పాడు. ఎవరు స్వస్థపరిచేది? యెహోవా. యెహోవా. కాబట్టి ఈ రొట్టె తీసుకోకపోతే నువ్వు అనారోగ్యం పాలైపోతావు అని చెప్తే మనం నమ్మవలసిన అవసరమే లేదు. అది చాలా రాంగ్, చాలా పొరపాటు. ఎప్పుడు కూడా పాస్టర్ గారు కరెక్ట్ గా చెప్పాలి, అంతేగాని వక్రీకరించి మోసపూరితంగా చెప్తే ఆయనకి ఆశీర్వాదం ఉండదు, విన్న వాళ్ళకి ఆశీర్వాదం ఉండదు. ఇక్కడ రొట్టె ద్రాక్ష రసంలో ఏ ప్రభావం లేదండి. అర్థమైందా? దేనిలో ప్రభావం దేనిలో ఉంది? వాక్యం. మీరు తరచుగా పాట పాడతారు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను. మనం బ్రతికించే దేవుని వాక్యం అండి. మనకు నిత్యరాజ్యం ఇచ్చేది దేవుని వాక్యం. మనము బలంగా ఉండేది మన అనుదిన జీవితంలో మనం ఎలా నడుచుకోవాలో బోధించేది కూడా దేవుని వాక్యమే. దీన్ని ఓ పక్కన పెట్టి మా సంఘంలో ఇలా చెప్పారండి, ఆ బోధకుడు ఇలా చెప్పాడండి అంటే వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. మీకు అందరికి ఆశీర్వాదాలు కావాలా? ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? పాస్టర్ గారు బోధించిన వాక్య ప్రకారం మీరు నడుచుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము 7వ తప్పుడు సిద్ధాంతం అయిపోయింది. ఇప్పుడు 8వది చదువుకుందాం. ఈ 8వ సిద్ధాంతాన్ని మనం చెప్పడానికి తండ్రి ఏమంటాడంటే, వాళ్ళ పద్ధతిలో పాపములు క్షమించడానికి ఆయనకు అధికారం ఉంది. కాబట్టి మీరు ఎవరైనా తప్పిదం చేస్తే నా దగ్గరికి వచ్చి తప్పిదాలు ఒప్పుకోవాలి. మీరు చేసిన తప్పిదాలకి రేటు ఉంటుంది. ఆ రేటు పెడతాడు. ఆయన రేటు పెడితే ఆ డబ్బులు మీరు అక్కడ కట్టేస్తే అప్పుడు మీ పాపాలు క్షమింపబడతాయి. అది వాళ్ళ సిస్టమ్. కానీ మన పరిశుద్ధ గ్రంథంలో మనమేం నేర్చుకుంటాము? పరిశుద్ధ గ్రంథంలో ఏమని నేర్చుకున్నాము? పాపములు క్షమించే శక్తి, అధికారం ఎవరికి ఉందని నేర్చుకున్నాము? దేవుని కుమారుడు. ఎవరు చెప్పండి? దేవుని కుమారుడికి. దేవుని కుమారుడు. కరెక్ట్. ఇప్పుడు ఈ రిఫరెన్స్ మీలో జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరు చదువుతారో చదవండి. అది యోహాను, క్షమించండి, మార్కు 2:10. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి, భూమి మీద ఎంత చక్కగా చదువుతున్నారు, భూమి మీద మనుష్య కుమారునికి అధికారం. మీరు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు కదా, మన పాపములు క్షమించడానికి. అంటే ఎందుకు ఆయన క్షమించగలడు, ఎందుకు ఈయన క్షమించలేడు? ఆ డిఫరెన్స్ కూడా చెప్తాను మీకు. ఎందుకు ఆయన క్షమించగలడు, ఎందుకు ఈయన ఇంకా వేరే వాళ్ళు బోధకులు ఎవరు క్షమించలేరు, ఆ హక్కు ఎవరికి లేదు? ఇంకొక వాక్యం చదవండి. ఇక్కడ ఉన్న వాళ్ళు చదవండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. నేను లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3వ దినమున. అది సంగతి అండి. క్షమించేటువంటి అధికారం ఆయనకు మాత్రమే ఉందండి. అర్థమైందా? క్షమించే అధికారం ఆయనకు మాత్రం, ఫాదర్కి లేదు. ఈవెన్ ఆ చర్చికి హయ్యెస్ట్ డిగ్నిటరీ పోపు ఆయనకు కూడా లేదు. కానీ పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉందని చెప్పాడు? యేసుక్రీస్తుకు మాత్రమే ఉందని చెప్పాడు. ఎందుకని? ఆయన మరణించాడు పాపముల నిమిత్తం. ఒక విషయం, తిరిగి లేవకపోతే యేసుక్రీస్తు వారు మనల్ని క్షమించే అధికారం ఆయనకి లేదండి. అర్థమైందా? దేవుళ్ళు ఏ దేవుడు మానవుల పాపం కొరకు చనిపోలేదు, ఆ విధంగా చనిపోయిన ఏ దేవుడు మరలా తిరిగి లేవలేదు. దేవుళ్ళు అని పిలువబడేవాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ ఈయన ఒక్కడే మానవుల రక్షణ కొరకు, లోక కళ్యాణం కొరకు, లోకాన్ని రక్షించడం కొరకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చనిపోయాడు. ఆయన మాత్రమే తిరిగి లేచాడు. ఒకవేళ చనిపోయి తిరిగి లేవలేదు అనుకోండి, ఆయనకు అర్హత లేదు. అర్థమైందా? చనిపోయి మళ్ళీ తిరిగి లేకపోతే ఆయన అర్హుడు కాదు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారు కాబట్టి ఆయన చెప్తున్నాడు ఇక్కడ చాలా స్పష్టంగా. ఏమని? పాపములు క్షమించేది ఎవరో, క్షమించగలిగింది ఎవరో. సో లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తం యేసుక్రీస్తు మరణించాడు కాబట్టి ఆయన మాత్రమే పాపాలు క్షమించడానికి అర్హుడు. మీకు ఇంకొక సంగతి, నాకు పాపాలు క్షమించే అధికారం లేదు. నేను ఎంతైనా బోధ చేయొచ్చు కానీ ఆశీర్వదించే అధికారం ఉంది. నాకు ఆశీర్వదించే అధికారం ఉంది, ఆశీర్వదిస్తాను అది. కానీ పాపం క్షమించే అధికారం మాత్రం నాకు లేదు. మనిషిని శపించే అధికారం కూడా నాకు లేదు. అది దేవుడికే ఉంది. సరే, ఇంకొక వాక్యం చదువుదాం. ఇక్కడ ఉన్న వాళ్ళే చదవండి ఈ వాక్యాలు. ఇది 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వాక్యం. 1 తిమోతి 1వ అధ్యాయం
పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు. అందుకని ఎంత చక్కగా చెప్పాడు, పాపులను రక్షించడానికి వచ్చాడండి ఆయన. పాపులను అంటే నేను పాపినంటే నాకు ఇంకా రక్షణ లేదు అని ఎవరైనా భయపడతారేమని పౌలు ఈ మాటలు చెప్తున్నాడు. పాపులను రక్షించటకు అంటే, పాపులను రక్షించటం అంటే నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, నేను పాపిని అని ఎవడైతే అనుకుంటాడో వాడు అర్హుడు. నేను పాపిని కాదని అనుకున్నాడు అనర్హుడు. పాపిని అనుకున్నవాడు ఏం పశ్చాత్తాపడతాడు, క్షమాపణ అడుగుతాడు. పాపిని కాదు అనుకున్నాడు పశ్చాత్తాపడ్డా, క్షమాపణ అడుగుడు. కాబట్టి క్షమాపణ లేదా కదా. ఎంత చక్కటి వాక్యాలండి. తర్వాత మరి నేనేం చేయాలండి ఈ పాప క్షమాపణ పొందాలంటే? నేను పుణ్యస్థలాలు దర్శించాలా, దూర ప్రదేశాలకు వెళ్ళాలా? కొంతమంది కాళ్ళకి చెప్పులు లేకుండా చాలా దూరం నడిచి వెళ్తారు, చాలా త్యాగాలు చేస్తారు, చాలా సమస్యలు ఎదుర్కొంటారు. మరి ఆ విధంగా అంతా చేస్తే మనకి మోక్షం కలుగుతుందా? కానీ ఒకే వాక్యం అండి, ఎక్సలెంట్ వాక్యం. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వాక్యం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చదవండి. ఇది 1 యోహాను 1వ అధ్యాయం 9వ వాక్యం. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఎంత చక్కగా ఒప్పుకుంటే చాలు అంటున్నాడు. ఒప్పుకోవడంతో పాటు ఇంకో మాట చెప్పాడు. ఏముంది అందులో? అది ఒప్పుకుంటాం ఒకటే కాదు, విడిచిపెట్టాలి. ఎవరైతే విడిచిపెడతారో వాళ్ళ పాపములు క్షమింపబడతాయి. స్పష్టం అండి బైబిల్. మనిషికి రక్షణ ఎంత ఈజీగా, ఎంత తేలిగ్గా ఏర్పాటు చేయబడింది. ఒకటే మనిషి పాపం ఒప్పుకోవాలి. చాలా మంది ఒప్పుకోరు. ఎంత తప్పిదం చేసినా అది తప్పురా బాబు అని చెప్పినా నేను మాత్రం అది ఒప్పుకోవడానికి ఇష్టపడను. క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే, ఒక తప్పిదము తెలిసో తెలియకో జరిగితే మొట్టమొదట నేను పొరపాటు చేశాను అని అంగీకరించాలి దేవుడి దగ్గర. వేరే వాళ్ళ దగ్గర అంగీకరించకపోయినా పర్వాలేదు, నేను తప్పిదం చేశాను. దీనికి ఎగ్జామ్ మనకి ఎవరు మోడల్ అండి బైబిల్లో? ఇలాగా నేను పాపం చేసి తినని ఎవరు అన్నారు? సరే, దావీదు వెంటనే అన్నాడు, నాతాన్ అన్నాడు, నువ్వు చేసింది తప్పు అంటే నేను పాపం చేశాను. అప్పుడు అంటాడు, నీవు చావకుండానట్లు నీ పాపం పరిహరింపబడింది అన్నాడు. వెంటనే నాతాన్ చెప్తున్నాడు. అంటే దేవుడు మంచి పాపాలు ఎంత తొందరగా క్షమిస్తాడు. కాబట్టి పాపాలు క్షమించే హక్కు ఫాదర్కి లేదండి, ఏ పాస్టర్కి లేదు, దేవుడికి ఒక్కడికే ఉంది. ఎందుకే? ఆయనే చనిపోయాడు, ఆయన మన కోసం మరలా తిరిగి లేచాడు. తిరిగి లేవకపోతే, ఆయన తిరిగి లేచి ఉండకపోతే పాపాలు క్షమించే అధికారం ఆయనకి లేదు, చనిపోయినా కూడా కదా. జీవిస్తున్నాడు కాబట్టి ఆయన క్షమిస్తాడు. ఇది 8వ సిద్ధాంతం, బైబిల్ ఆధారం లేని సిద్ధాంతం. 9వది ఏమిటంటే, దీన్ని తపస్సు అని పిలుస్తాం. తపస్సు, మనుషులు తపస్సు చేసి వాళ్ళ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న లోపాలను సరి చేసుకోవడానికి. మీకు ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనిషి వ్యక్తిగతంగా అతను చేసిన తప్పిదాల పైన జయము సంపాదించేటువంటి శక్తి అతనికి లేదు. ఓకే, నువ్వు తపస్సు 40 సంవత్సరాలు చేయి, లేకపోతే 50 సంవత్సరాలు చేయి, నువ్వు ధ్యానం చేయి. అది ధ్యానం అనేటువంటి మాట ఒకటి ఉన్నది కదా, తరచుగా అంటా ఉంటుంది. నేను ఆ మాట చెప్తే మీరు బాధపడతారు. ఆ ధ్యానం వల్ల మనకు రక్షణ రాదండి. ఆ ధ్యానం వల్ల మనకు రక్షణ రాదు, ఎందుకంటే అది పరిపూర్ణమైంది కాదు. కానీ అద్దులే ఆ మాట చెప్ప. సో ఈ ధ్యానం అనేది మనిషిని రక్షించదండి. ఇదే ఈ తపస్సు అనేది దానిలోంచి వచ్చింది. అయితే మనిషి పాపముని జయించేటువంటి శక్తి ఎక్కడుందో వాక్యం చెప్తాను. మీరు జూమ్ లో ఉన్న వాళ్ళు 11వ వాక్యం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వాక్యం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడలా చావవలసిన వారయ్యుందురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. అంటే మన శరీర క్రియలు చావాలంటే ఎవరు ఉండాలన్నమాట? దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు పాపాన్ని జయిస్తాం. దేవుని ఆత్మ లేనప్పుడు మనం పాపాన్ని జయించలేము. అందుకని నువ్వు తపస్సు చేసి ఎంతకాలమైన నువ్వు తపస్సు చేయి, పిల్లి మొగ్గలై తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి నువ్వు ఇవన్నీ ఏం చేసినా పాపాన్ని జయించేటువంటి శక్తి మాత్రం నీకు రాదు. పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు నువ్వు పాపాన్ని జయిస్తావు. నువ్వు ఏది చేయకూడదు అనుకుంటున్నావు అది చేయవు, ఏది చేయాలనుకుంటున్నావు దానికి 2 పాయింట్లు.
చెయ్యకూడదు అనుకున్నదాన్ని చేయకుండా ఉండాలి, చేయాలనుకున్నది చేయాలి. ఈ రెండు చేయగలిగిన శక్తి ఎవరిస్తారని చెప్పాడు? మీరు పరిశుద్ధాత్మ. శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారు అయ్యందురు గాని, ఇక్కడ ఏమంటాడు? ఆత్మ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల మీరు జీవించారు. జీవించెదరు. ఎంత వండర్ఫుల్ అండి. మీరు అది దీనిలో చెప్తున్నాడు. అందుకే ఆ కారణం చేత ఇక్కడ జూమ్ లో ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక వాక్యం చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను అది సంగతి. ఏం చేయాలి? ఆత్మానుసారంగా పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించే విధంగా నువ్వు నడువు, అప్పుడు నువ్వు పాపం చేయవన్నాడు. ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు శరీరేచ్ఛలను. నువ్వు తపస్సు చేసినంత మాత్రాన నీలో ఏ శక్తి రాదు. అర్థమైందా? నువ్వు ఎంతకాలం ఉపవాసం ఉంటారు చాలా మంది. ఉపవాసం అయిపోయిన తర్వాత, ఉపవాసం ఉన్నంత కాలం కంట్రోల్లో ఉంటాడు, ఉపవాసం అయిపోయిన తర్వాత. అందుకని మనిషి ఎప్పుడు కంట్రోల్లో ఉండాలంటే ఆత్మానుసారంగా నడుచుకోండి, మీరు శరీరేచ్ఛలను. వండర్ఫుల్ అవునా కాదా? ఇది చాలా వండర్ఫుల్. మనము జయకరంగా బ్రతకాలి అని అంటే సమస్తం ఈ వాక్యంలో ఉందండి. అందుకే దీన్ని జీవాహారం అంటాం. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని మాట నుండి వచ్చు మాట వలన జీవించిన రాయబడి ఉన్నదని చెప్పాడు. అందుకని ఈ 10వ పాఠంలో 10వ అంశంలో అంటే మనిషి పాపము పోగొట్టుకోవటానికి తపస్సు చేయటం అనేది ద్వారా అతడు తను తాను విమోచించుకోవటం అనేది అసంభవము. ఓకే, ఇప్పుడు 10వ చదువుదాం. 10వ అంశం పాప పరిహారార్థ లోకం. అంటే వాళ్ళు బోధించేది ఏంటంటే ఒక మనుషుడు చనిపోయిన తర్వాత పాప పరిహారార్థ లోకంలో ఉంటాడు. దీనికి ఇంగ్లీష్ మాట పర్గటరీ. పర్గటరీ అనే మాట బైబిల్లో లేదు, వింటున్నారా? పర్గటరీ అనే మాట బైబిల్లో లేదు. పాప పరిహారార్థ లోకము లేదు. మనుషుడు చనిపోయిన తర్వాత పాప పరిహారార్థ లోకంలో ఉంటాడనేది కరెక్ట్ కాదు. మీకు 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. చనిపోయినప్పుడు యేసు ప్రభు వారిని ఎక్కడ పెట్టారు కదా? సమాధిలో. ఆయన యేసు ప్రభు వారు పునరుత్థానం చెందినప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు అంటే దాని సమాధిలోనే ఉన్నారు ఆయన అప్పటి వరకు. పాప పరిహారార్థ లోకంలో ఉన్నారని చెప్పే ఈ సిద్ధాంతానికి బైబిల్లో ఒక్క వాక్యం కూడా లేదండి. ఆ మాట లేదు, పర్గటరీ అనే మాట లేదు. అందుకని ఈ 10వ సిద్ధాంతం ప్రకారం పాప పరిహారార్థ లోకం. మీ తండ్రో మీ తల్లో మీ బంధువులో ఎవరో అక్కడ చనిపోతే వాళ్ళు పర్గటరీలో ఉన్నారు. వాళ్ళు బోధించేది ఆ పర్గటరీలో ఉన్న మనిషిని నువ్వు విడుదల చేయాలంటే నువ్వు కొన్ని పనులు చేయాలి. ఈ భూమి మీద నీ ఆస్తిని బట్టి, నీకున్న ధనాన్ని బట్టి ఒక లెక్కేసి నువ్వు ఇంత ఇవ్వాలని చెప్తారు. నువ్వు అంత ఇస్తే అప్పుడు నీ పర్గటరీలో పాప పరిహార లోకంలో ఉన్న మీ తండ్రి గాని మీ తల్లి గాని వాళ్ళు విడుదల పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించారు అని చెప్తారు. ఒక్క ఆధారం కూడా పరిశుద్ధ గ్రంథంలో లేదండి. మన పాపాలు ఎవరు క్షమిస్తారని చెప్పాను ముందు? యేసు ప్రభు. ఫాదర్ కి పాపాలు క్షమించే అధికారం ఎక్కడా లేదండి. అసలు ఏ ఫాదర్, ఎంత గొప్ప ఫాదర్ అయినా, ఎంత గొప్ప బోధకుడైనా, నేను బైబిల్ బాగా చెప్తున్నాను కానీ నా బైబిల్ పాపాలు క్షమించే అధికారం నాకు లేదు. నేను బోధించేవాడిని మాత్రమే. పాపాలు క్షమించేది యేసు ప్రభు. సో కాబట్టి పాస్టర్ గా చెప్పిన దాని వల్ల ఆశీర్వాదం ఏంటంటే బైబిల్ చెప్తారు. బైబిల్ చెప్పే పాస్టర్ దగ్గరే మీరు వాక్యం వినండి. బైబిల్ చెప్పిన పాస్టర్ దగ్గర వాక్యం వినకండి. అసలు ఆయన కానుక కూడా ఇవ్వద్దు, వేస్ట్. ఎవరు మీకు బైబిల్ నేర్పుతారో వాళ్ళే నిజమైన పాస్టర్ గారు. సో ఓకే, ఇప్పుడు 10వ దానిలో పాప పరిహారార్థ లోకం లేదు, దానికి వాక్యాధారం లేదు. తర్వాత 11వది తండ్రి పాపం చేయుడు. ఏమంటాడు? తండ్రి పాపము చేయుడు. ఆయన ఏం చేసినా సరే పాపం కాదు, అది వాళ్ళ సిద్ధాంతం. తండ్రి పాపం చేయుడు, ఆయన ఏం చేసినా సరే వాస్తవమే అని వాళ్ళు బోధిస్తారు. తండ్రి అంటే మన ఈలోక తండ్రి కాదు, ఫాదర్. దాని అధికారి, మతాధికారి. ఆయన పాపం చేయడు, ఆయన ఏం చేసినా కూడా ఒప్పే, రైటే అని బోధిస్తారు. కానీ ఆయన పాపం చేయుడు అని చెప్పడానికి, ఆయన పాపం చెయ్యడు అని చెప్పే వాక్యాన్ని సమర్థించడం కంటే దాన్ని వ్యతిరేకించడానికి ఎక్కువ వాక్యాలు ఉన్నాయి బైబిల్. ఒకటి చదువుదాం. జూమ్ లో ఉన్న వాళ్ళు చదవండి ఈ వాక్యము. యోబు 14:4. యోబు 14:4. పాపరహితునిలో నుండి పాపరహితుడులో నుండి పాపరహితుడు చెప్పండి, మళ్ళా చదవండి. పాపసహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు ఎడల ఎంత మేలు
అలాగున ఎవడనూ పుట్టనేరడు. ఎవడనో పుట్టజాలడు. ఎంత చక్కగా చెప్తే, పాప సహితునిలో నుండి పాప రహితుడు రహితుడు. పుట్టగలిగిన ఎంత మేలు, అలాగూ ఎవడునూ పుట్టడం చెప్పి. కాబట్టి ఇక్కడ తల్లి గర్భమును జన్మించిన వాడు ఎవడు కూడా పాపరహితుడు కాదు, అంటే పాపం లేనివాడు కాదు. కాబట్టి ఫాదర్ తప్పు చేయడు, ఫాదర్ ఏం చేసిన ఒప్పు అని చెప్పే ఈ సిద్ధాంతానికి వాక్యాధారం లేదండి. మళ్ళా చదువు వైజయంతి ఈ మాట ఒకసారి లైన్. పాప సహితునిలో నుండి ఆ పాపరహితుడు పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, పుట్టగలిగిన ఎడల ఎంత మేలు. ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరడు. కాబట్టి ఏ మనిషి కూడా పాపం లేకుండా పుట్టాడండి ఇలా. అర్థమైందా? అలాగ ఎవ్వడూ పాపం లేకుండా పుట్టాడు. ఎందుకంటే మన జీవితం ఈ భూమి మీద మన ఉనికి అటువంటి ఉనికే, పాపపు ఉనికి. దానిలో నుంచి విమోచించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది 11వ సిద్ధాంతం. తర్వాత ఆఖరి సిద్ధాంతము విశ్వాసము క్రియలు రెండటి ద్వారా రక్షణ. నీకు క్రియలు చేస్తే కూడా రక్షణ వస్తుందని వీళ్ళు బోధిస్తారు. క్రియలు చేస్తే రక్షణ వస్తుందని బోధించడానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక్క వాక్యం కూడా లేదండి. మీరు చేసేటువంటి క్రియల వలన రక్షణ, కానీ మీరు చేసే క్రియల వలన మాత్రం మీకు శిక్ష వస్తుందని చెప్పారు. అయితే అపోస్తలుడైన పౌలు మనం చేసేటువంటి మన విశ్వాసం ద్వారా మనకు రక్షణ వస్తుంది అనేటువంటి విషయాన్ని అపోస్తలుకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9-10 వాక్యాల్లో వివరించాడు. క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక. ఎంత ఎక్సలెంట్ గా చెప్పాడండి. రోమన్ కథోలిక్ చర్చ్ సిద్ధాంతం క్రియలు విశ్వాసం ద్వారా రక్షింపబడతారని పెడితే పౌలు ఆ రెండింటిని ఒక్క దెబ్బ కొట్టేశాడు. మళ్ళా చదవమ్మా మొదలు నుంచి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు కానీ ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది క్రియల వలన కలిగినది కనుక ఎవడును అతిశయపడనీయు లేదు. అందుకని చెప్తున్నాడు, ఎవడు కూడా అతిశయపడటానికి వీల్లేదు. ఇది మీ వల్ల కాదు, అది నేను మీకు ఉచితంగా ఇచ్చే కృప ద్వారా వచ్చేది అని చెప్పాడు. కాబట్టి క్రియల వలన మేము మంచి పనులు చేస్తే రక్షింపబడతాము అనేటువంటి సిద్ధాంతము ఇప్పటికీ వాళ్ళు అనుసరించి నడుస్తారు. ఎందుకంటే దాన్ని అనుసరించి నడవటం అనేది వాళ్ళకి ఆశీర్వాదం అనుకుంటారు. అందులో చాలా మూఢనమ్మకాలు, మూఢ ఆచారాలు ఉన్నాయి. వేరు ప్రదేశాల్లో ఎక్కడెక్కడో పుణ్యస్థలాలు, తీర్థయాత్రలు, అక్కడికి వెళ్ళి అక్కడ తీర్థం పుచ్చుకుని వస్తే మంచి పాపాలు క్షమింపబడతాయని అనుకుంటారు కదా. నేను కలకట్టాలో 6 సంవత్సరాలు పనిచేశాను కదా. గంగాసాగర్ అని ఒక ప్రదేశం ఉందండి. ఈ హుగ్లీ నది దాటి అవతలకి వెళ్తే ఒక 30 కిలోమీటర్ల పొడవు, 7-8 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అక్కడికి జనవరి నెలలో కోట్ల మంది మనుషులు వస్తారు. మొత్తం ఇండియా అంతటి నుంచి అక్కడికి వచ్చి గంగా తర్వాత గంగా నది తర్వాత సముద్రము కలిసేటువంటి ప్రదేశంలో స్నానం చేస్తే వాళ్ళ పాపాలు పోతాయని వాళ్ళ నమ్మకం. మీరు అప్పుడు ఆ కాలంలో, ఆ రోజుల్లో మీరు అటు ఆ ప్రాంతంలో అసలు ప్రయాణం చేయలేరు. చాలా రష్, చాలా భయంకరంగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో. వాళ్ళ ఉద్దేశం ఏంటి? గంగా నది తర్వాత సముద్రం కలిసిన బే ఆఫ్ బెంగాల్, అంటే గంగా నది అంటే అక్కడ హుగ్లీ అంటారు ఆ నదిని. ఈ రెండు కలిసిన స్థలంలో నువ్వు వెళ్ళి అక్కడ స్నానం చేస్తే నీ పాపాలు పోతాయి. మీకు ఒక సంగతి చెప్తాను. ఈ నదిని తరచుగా చూసేవాడిని నేను. అందులో ఉన్న అశుభ్రమైన నీళ్లు నేను కాళ్ళు కూడా పెడతానికి ఇష్టపడేవాడిని కదా. అంత భయంకరంగా ఉంటాయి ఆ నీళ్లు. ఎక్కడెక్కడో కాశీ పక్క నుంచి అంత చెత్త చెదారం, చచ్చిపోయిన వాళ్ళు, గొర్రెలు, మనుషులు, మేకలు అన్ని కొట్టుకొస్తా ఉంటాయి. కాలు నేను ఎప్పుడు పెట్టలేదండి ఆ నదిలో. ఎవరినైనా బాప్తిస్మం ఇస్తే చెరువులు ఇచ్చేవాడిని, కానీ ఆ నదిలో మాత్రం నేను ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదు. అంత అశుభ్రమైంది. మనిషిని శుభ్రం చేస్తుందని మనుషులు కదా. క్రియలు అటువంటి పనులు చేస్తే అంత దూరం వెళ్ళామో, మనం ఈ పుణ్యస్థలాలు దర్శించాం, తీర్థం తీసుకున్నాం కాబట్టి మనకు మోక్షమేనని అనుకుంటారు. అది మోక్షం కాదండి. కాబట్టి ఇది ఇక్కడ ఏం చెప్తున్నాడు, క్రియల ద్వారా
విశ్వాసం ద్వారా మనిషికి రక్షణ అనే మాట కరెక్ట్ కాదు. కేవలం పౌలు చెప్పాడు, కేవలం మన క్రియల ద్వారా కాదు, విశ్వాసం ద్వారానే మనకి రక్షణ. ఇంకొక వాక్యము 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వాక్యం చదవాలి. 2 కొరింథీ తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివారును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ప్రత్యక్షము కావలెను. చూడండి, మనం చేసిన క్రియలను బట్టి శిక్ష అన్నాడు. మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి ఏమొస్తుంది అన్నాడు? రక్షణ అని చెప్పాడు. మనం రక్షణ అనేది డబ్బుతో కొనుక్కోలేము. రక్షణ అనేది తీర్థయాత్రలు చేయటం వల్ల రాదు. మనము ఇలాంటి మూఢనమ్మకాలతోటి అశుభ్రమైన నీటిలో స్నానం చేయటం ద్వారా మనకు పరిశుద్ధత కలుగుతుంది అని మనం తలంచకూడదు. మనకి కేవలము రక్షణ అనేది యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా కృపచేతే కలుగుతుంది, అంతే సార్. ఇంకా వేరే ఏం లేదు. ఇంకా మనకి మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు మనకి ఇచ్చేటువంటి మహా గొప్ప వరము రక్షణ భాగ్యం. ఈ రక్షణ భాగ్యాన్ని మనం తీసుకుని ప్రభు క్రీస్తునందు ఆయనను బట్టి మనం ముందుకు సాగుతాం. ఇప్పుడు 12 సిద్ధాంతాలు మీరందరూ కంఠస్థం చేయాలి. వీటిలో ఉన్న వాక్యాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవి కరెక్ట్ కాదని మీరు నేర్చుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది? మీకు తెలిసింది. పాస్టర్ గారు ఆశీర్వాదం తీసుకొస్తారు. ఎలాగా? వాక్యం బోధించడం ద్వారా. ఆఖరణ ఆశీర్వాదం ఇస్తాను. వాళ్ళు ఎవరైతే ఈ వాక్యం ప్రకారం నడుచుకున్నారో వాళ్ళందరికీ ఆశీర్వాదము లభిస్తుంది. ఓకే, ఇప్పుడు మనము జూమ్ లో ఉన్న వాళ్ళు దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడగా వింటిని. అతడు అంతలో మాట్లాడుచున్న ఆ పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను. ఏమనగా అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ వస్తువులను గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టునని ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ళ క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునో అని కాళ్ళ క్రింద తొక్కబడుటయు ఎంతకాలం జరుగుద్ది? ఓకే, అక్కడ ఆగుదామమ్మా. ఇప్పుడు వీళ్ళ ఒక ఆయన అడుగుతున్నాడు, పరిశుద్ధుల్లో ఇంకొక పరిశుద్ధుడు అనే మాట ఎవరికి ఉపయోగపడుతుంది? పరిశుద్ధ గ్రంథంలో దేవుని భక్తులకు పరిశుద్ధులు అనే మాట చెప్పబడింది. పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధులు అనేటువంటి మాట దానియేలు గ్రంథంలో, యెషయా గ్రంథంలో కనపడతాయి. ఇంకా వేరే చోట్ల కొన్నిసార్లు అక్కడక్కడ, కానీ ఎక్కువ వీళ్ళిద్దరే ఉపయోగించారు, దానియేలు, యెషయా. సో ఈ పరిశుద్ధుల గురించి ఆయన ఏం చెప్తున్నాడు? వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమని? ఎంతకాలము ఈ విధంగా అక్రమం జరుగుతుంది, ఎంతకాలం అన్యాయం జరుగుతుంది, ఎంతకాలం ఇలా మోసం చేస్తారు అని వాళ్ళు ప్రశ్నించుకుంటారు. అన్నారు కాళ్ళతోటి తొక్కుతారు అనేటువంటి మాట ఈ 13వ వాక్యంలో చెప్పాడంటే సత్యాన్ని కాళ్ళతో తొక్కుతున్నారు. సత్యాన్ని కాళ్ళతో తొక్కటం వల్ల ఏమిటంటే ప్రయోజనం? శాపమే. సత్యాన్ని కాళ్ళతో తొక్కుతున్నారు అంటే దీనిని మన క్రైస్తవ జీవితంలో కూడా మనం పరిశీలన చేస్తే మనకి వాక్యం అనేది తెలిసిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేస్తే కాళ్ళతో తొక్కినట్టు. ఇది సత్యం అని తెలిసిన తర్వాత మనం దాని మీద నుంచి మనం నడిచెళ్ళిపోతున్నాం. అదే మరి ఆశీర్వాదం మనకు కలగదు కదా. ఇది వాస్తవం అని మనకు తెలుసు. మీకు అంతా ఎందుకండి, ఈ బాటిల్లో విషం ఉంది, ఈ విషం ఉందని తెలుసు, తాగితే అందులో విషం ఉందని తెలుసు కదా. అది సేమ్ థింగ్. ఇది సత్యం కాదు, ఇది అబద్ధము, ఇది మోసము అని తెలిసిన తర్వాత దాన్ని అనుసరించి నడిస్తే ఏమవుతుందో మీరు ఆలోచించవచ్చు. ఈజీ టు అండర్స్టాండ్. సో కాబట్టి వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు, ఈ కాళ్ళతోటి ఎంతకాలం తొక్కుతారండి ఈ సత్యాన్ని, ఈ అబద్ధాన్ని ఎంతకాలం బోధిస్తారు, ఈ అబద్ధం ఎంతకాలం మనుషులు అనుసరించి నడుస్తారు, ఇదే నిజం అనుకుని ఎంతకాలం అనుసరించి నడుస్తారు అని వాళ్ళు చర్చించుకుంటున్నారు.
ఎవరు అంటే వాళ్ళిద్దరు పరిశుద్ధులే ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారండి. పరిశుద్ధులు కాని మాట్లాడుకోరు కదా. పరిశుద్ధులు మాట్లాడుకుంటున్నారు, ప్రభు ఎంతకాలం ఇంత అక్రమం ఇది, ఇంత అన్యాయం ఇది. ఆ విధంగా మాట్లాడుకోవటం, ఆ విధమైన చర్చ చేసిన వాళ్ళలో ఈ మన కాలంలో మార్టిన్ లూథర్. ఇంత అక్రమం, ఇంత అన్యాయం జరుగుతుంది ప్రభువా, ఎంతకాలం ఇది అని ఆలోచన చేసిన వాడు ఆయన. మార్టిన్ లూథరు పరిశుద్ధ గ్రంథాన్ని వెలుగులోకి తెచ్చిన మహానుభావుడు. చాలా గొప్ప విషయాలు, కానీ దాన్ని చేయటం అంత తేలిక కాదండి. మహా గొప్ప వ్యక్తులను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. పరిశుద్ధాత్మని శక్తిని బట్టి ఆయన అలా ఎదుర్కోగలిగాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఏది వాస్తవం బయలుపరిచాడు. అప్పటి వరకు ఉన్న ఈ 12 సూత్రాలు, ఈ 12 సిద్ధాంతాలు, బైబిల్ ఆధారం లేని సిద్ధాంతాలు మొత్తం తప్పు అని ఆయన అందరికీ బోధించాడు. మనం ఎంత ధన్యులం చూడు, వాస్తవం అనేది తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనము వింటున్న ఈ వాక్యాన్ని బట్టి, ఈ దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 2వ భాగంలో మనం నేర్చుకుంటున్న ఈ వాక్యాన్ని బట్టి మనకు వచ్చే పాఠం ఏంటంటే, సత్యము మనం తెలుసుకుని దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక మాట ఉపయోగించాడు, ఏమని? కాళ్ళతోటి తొక్కుతున్నాం అని చెప్పాడు. సరే, అటువంటి వాళ్ళకి ఆయన మాట్లాడుకుంటున్నప్పుడు ఈ తీర్పు ఎప్పుడు జరుగుతుంది, వీళ్ళకి ఎప్పుడు నువ్వు ఫుల్ స్టాప్ పెడతావు ప్రభువా? ఈ పరిశుద్ధ యొక్క ఆలోచనది. చాలా బాధపడుతున్నారు, అన్యాయం అక్రమం చూస్తున్నారు. ఎప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పెడతావు అంటే 14వ వాక్యంలో చెప్పాడు. జూమ్ లో ఉన్న వాళ్ళు చదవండి, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వాక్యం. అందుకతడు 2300 దినముల మట్టుకే 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పాను. అంటే ఈ వీళ్ళకి తీర్పు ఎప్పుడు ప్రారంభమవుతుంది ప్రభువా అని అడిగితే 2300 దినాలు అని చెప్పాడు. 2300 దినాలు తర్వాత ఈ ఆలయ తీర్పు, పవిత్రత గుర్చిన తీర్పు జరుగుతుంది. అంటే మనుషులు ఈ లోకంలో చేస్తున్న ఈ పాపాలన్నిటికీ దేవుడు తీర్చేటువంటి తీర్పు 2300 దినాలు తరువాత. మరి ఈ డీటెయిల్స్ అన్ని నేను మీకు చెప్పను కానీ క్లుప్తంగా చెప్తాను. దినము ఒక దినం అంటే ఒక సంవత్సరం అని అర్థం ప్రవచనంలో. దినం అంటే ఒక దినం అంటే ప్రవచనంలో ఒక సంవత్సరం అని అర్థం. అంటే 2300 సంవత్సరాలు. ఈ 2300 సంవత్సరాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి అనేటువంటి విషయము మనం చదువుకోవడానికి టైం లేదు. ఎప్పుడు ప్రారంభం అవుతాయి అనే విషయం చెప్పడానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం ఉంది, దానియేలు గ్రంథం 9:25. దానిలో చెప్తాడు, మరలా యెరూషలేము మరలా తిరిగి కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరినది మొదలుకొని అని చెప్పాడు. యెరూషలేము మరలా తిరిగి కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరినని మొదలుకొని అనే మాట, అది ఎప్పుడు ఆ ఆజ్ఞ ఎప్పుడు బయలుదేరింది అని అంటే క్రీస్తు పూర్వము 457వ సంవత్సరంలో ఆ ఆజ్ఞ బయలుదేరింది. ఇశ్రాయేలీలు బబులోను సామ్రాజ్యంలో బానిసలుగా ఉన్నారు. ఆ విధంగా బానిసలుగా ఉన్న వాళ్ళని మాదీయ పారసీకపు రాజు అయిన కోరేష్ వచ్చిన తర్వాత ఒక ఆజ్ఞ జారీ చేశాడు 457 BC. అక్కడి నుంచి మనం లెక్కేసుకుంటే 2300 దినాలు మనకి ఎక్కడికి వస్తుందంటే 1844 ADకి వస్తుంది. 1844లో తీర్పు మొదలవుతుంది. దీనిని ఎవరు చెప్పారు తెలుసా? మొట్టమొదట విలియం మిల్లర్ చెప్పాడు. విలియం మిల్లర్ ఈ విషయంగా చెప్పాడు. 1844 మార్చి 31వ తేదీన తీర్పు జరుగుతుంది అనే ఈ డేటుని ఆయన నిర్ణయించాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఆ డేటుని మార్చి 1844 అక్టోబర్ 22వ తేదీకి నిర్ణయించారు. అప్పుడు ఉన్న క్రైస్తవ సంఘాల వాళ్ళకి అందరికీ ఈ ఆలయ పవిత్రతను కూర్చిన తీర్పు అనే మాట క్రైస్తవ సంఘాలు అన్ని మొత్తం లూథరన్, బ్యాప్టిస్ట్, పెంతెకోస్తు అందరూ, అప్పుడు ఏ సంఘాలు అయితే ఉన్నాయో ఆ సంఘాల వాళ్ళందరూ కూడా యేసు ప్రభువారు ఈ తేదీని వస్తారని నమ్మారు. అందుకని బ్యాప్టిస్ట్ ఈయన లూథర్, విలియం మిల్లర్ కూడా బ్యాప్టిస్ట్ కాబట్టి ఆయన కూడా అదే వాస్తవం అనుకుని యేసు ప్రభువారు రెండోసారి ఆ రోజు వస్తాడని చెప్తే చాలా మంది వాళ్ళ ఆస్తులన్నిటిని విడిచిపెట్టేసి 24 గంటలు యేసు ప్రభు రాకడ కోసం వచ్చారు. కానీ ఆ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే యేసు క్రీస్తు వారు పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి తీర్పు ప్రారంభిస్తారు అని తర్వాత అర్థమైంది. మీకు ఇంటికి వెళ్ళి నాకు ఒక అసైన్మెంట్ ఏమంటే అది వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారో ఇది ఇక్కడ మనం చదవద్దు, జూమ్ లో ఉన్న వాళ్ళు కూడా దానియేలు గ్రంథము 7వ అధ్యాయము
13వ వాక్యం మీరు రాసుకోండి, దాన్ని చదువుకోండి. దానిలో చెప్తాడు యేసుక్రీస్తు వారు ఆ వాక్యాన్ని బట్టి యేసుక్రీస్తు వారు పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆయన విజ్ఞాపన చేయటం, ఆయన తీర్పు జరిగించడం జరుగుతుంది. కాబట్టి తీర్పు ఎప్పుడు ప్రారంభమైందనమాట? 1844 అక్టోబర్ 22వ తేదీన ఆ లెక్క ప్రకారము మొదలైంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడతోటి ఈ పాఠం ఆపేస్తాను. ఓకే, మిగతా భాగం మీరందరూ సీరియల్ అనమాట. ఇది ఈ సీరియల్ తర్వాత ఏం చెప్తారో తెలుసుకోవాలి కదా, అందుకని మీరు రావాలన్నమాట నెక్స్ట్ వీక్ ఈ సీరియల్. అందుకని నేను ప్రతి వారం మన టైం ఎంతవరకు ఉందో అంతవరకే వివరిస్తున్నాను. సీరియల్ అంటే అందరు అవుతున్నారు, అందరికి ఇష్టమే, నా ఒక్కడికే తప్ప. సో కాబట్టి ఇది సీరియల్, మిగతా భాగం వచ్చే వారం చెప్తాను. అది చెప్పిన తర్వాత ప్రార్థన గురించి వివరిస్తాను. మన అందరికి మధ్యలో ఒక బ్రేక్ కావాలి కదా, ఆ ప్రార్థన అంశం అయిపోయిన తర్వాత మళ్ళీ దానియేలు 9వ అధ్యాయానికి వస్తాను. వండర్ఫుల్, మంచి విషయాన్ని నేర్చుకున్నావా? పాస్టర్ గారి ఆశీర్వాదం వచ్చిందా మనకి? చాలా ఆశీర్వాదం. మనకి పాస్టర్ గారి డ్యూటీ ఆశీర్వాదం తేటమే. ఆశీర్వాదం తేటం అంటే వాక్యం చెప్పడం. మనం ఎవరమైనా సరే వాక్యం చెప్పని పాస్టర్ గారి దగ్గర వాక్యం వినొద్దు అసలు. ఇది నేను మీకు బోధించే విషయం. వాక్యం ఎవరు చెప్తారో వాళ్ళ దగ్గర వినండి, వినేసి ఊరుకోవద్దు. మరి దాన్ని అనుసరించి నడవండి. అప్పుడు మీ అందరికీ మహా గొప్ప ఆశీర్వాదాలు, మెండైన ఆశీర్వాదాలు కలుగుతాయి. ఇది దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 2వ భాగం యొక్క సారాంశం.